నీళ్లపై నియామకాలపై నాడు కేసీఆర్ గారు మరి 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27 నాడు నాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మరి యొక్క తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానం మరి అందుకొని ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేసి ఒక్కడిగా బయలుదేరి ఆనాడు సమైక్య పాలన వివక్షపై పోరాడి మరి స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ 2014లో తెలంగాణ రావడానికి మరి 33 పార్టీలను ఒప్పించి ఢిల్లీపై పోరాటం చేసి మరి కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. మరి 2014 తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మరి ఏదైతే 60 ఏళ్ల అరిగోసను తీర్చడానికి ఈ గులాబీ జెండే మరి రైతాంగానికి 24 గంటల కరెంటు గాని నీళ్లు గాని మరి రైతు బంధు గాని ఒక రైతు చనిపోతే 5 లక్షల రైతు బీమా గాని మరి పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి గాని అదేవిధంగా ఇంటింటికి మరి ఆనాడు కరువుతో అల్లాడిన తెలంగాణకు మరి ఆడబిడ్డల పాదాల దగ్గరికి ఇంటింటికి నల్ల తీసుకొచ్చి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రగతిని ఈ యొక్క జెండా ద్వారా సాధించడం జరిగింది. మరి సుదీర్ఘ పోరాటం మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జెండానే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకని మరి ఈ పార్టీ ద్వారా మరి స్వరాష్ట్రాన్ని తెచ్చుకోవడం కాదు తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడం జరిగింది. నేడు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ గులాబీ జెండే తెలంగాణ ప్రజల పక్షాన మరి ప్రతిపక్ష పోరాటం చేస్తూ ప్రజల హక్కులపై మరి ఈ ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చిండ్రు వాటిపై పోరాటం చేయడానికి ఈ గులాబీ జెండే ముందున్నదని తెలియజేస్తూ మరి మరొక్కసారి మా వేములవాడ పట్టణంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనాడు గౌరవ మాజీ చైర్పర్సన్ గాని సీనియర్ నాయకులు మనోరెడ్డి గారు గాని మాజీ ప్రజాప్రతినిధులు గాని మా ఉద్యమకారులు గాని మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజలకు వారి వెనుండే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గులాబీ సైనికులకు మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ వేడుకలో భాగంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమకాలకు సార్థకత కల్పించే విధంగా ఈరోజు మరి ఉద్యమ నాయకుడే ఒక పరిపాలన దక్షకుడై ఆ రోజు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి సంక్షేమం గడప గడపకి అభివృద్ధి అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. వాడ కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి మరి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నేత మరి కేసీఆర్ గారు. మరి అట్లాంటి వాటి కేసీఆర్ గారిని మరి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరి తెలంగాణ రాకపోతే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉండేనా, ఇలా తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనా ఇలా. మరి అలాంటి కేసీఆర్ ను మరి మార్పు అని చెప్పి మరి ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు తెలంగాణ ఉన్న రోజులు జీవంగా ఉంటాడు. కేసీఆర్ గారు తెలంగాణ గుండె రక్తం, తెలంగాణలో ఒక భాగం వారు.